హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో కోల్ అండ్ పెట్రోలియం 8th క్లాస్ చాప్టర్ సెమిస్టర్ 1 నుంచి ఇవ్వడం జరిగింది. మా ఛానల్లో ఉండే కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్ టాపిక్స్ మీకు అన్నీ కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాం. జీకే బిట్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా మా ఛానల్ని చూస్తున్నందుకు. సో కోల్ అండ్ పెట్రోలియం గురించి చూద్దాం. కోల్ అండ్ పెట్రోలియం టాపిక్లో మెయిన్గా న్యాచురల్ రిసోర్సెస్ 2 టైప్స్లో డివైడ్ చేసాము. ఇన్ఎగ్జాస్టిబుల్, ఎగ్జాస్టిబుల్. ఇన్ఎగ్జాస్టిబుల్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్లిమిటెడ్ క్వాంటిటీ అనమాట. న్యాచురల్ రిసోర్సెస్ అనేవి అన్లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటే వాటిని ఇన్ఎగ్జాస్టిబుల్ అంటాము. హ్యూమన్ బీయింగ్ వాటిని యూజ్ చేసినప్పటికీ కూడా అవి అలా ఉంటూనే ఉంటాయి అన్నమాట, అంటే తరిగిపోకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అలాంటివి మెయిన్గా సన్లైట్, ఎయిర్. ఎగ్జాస్టిబుల్ అంటే మాత్రం లిమిటెడ్గా ఉంటాయి. వీటిని మనం యూజ్ చేసామనుకోండి అవి తరిగిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలు, వైల్డ్ లైఫ్, కోలు, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. సో ఇన్ఎగ్జాస్టిబుల్ అంటే అన్లిమిటెడ్ క్వాంటిటీలో ఉండే రిసోర్సెస్. ఎగ్జాస్టిబుల్ అంటే లిమిటెడ్ క్వాంటిటీలో ఉండే రిసోర్సెస్. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ ఈ 3 కూడా ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. అయితే ఇవి మెయిన్గా మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చినాయి కాబట్టి, అంటే డెడ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో అందుకని డెడ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఫాజిల్స్ అంటాము. సో ఈ ఫ్యూయల్స్ని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. అంటే కోలు, నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, ఈ మూడిటిని కూడా మనం ఏమనాలంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అనాలన్నమాట. డెడ్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చింది కాబట్టి, ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ గురించి చూద్దాము. కోల్ ఈజ్ ఏ న్యాచురల్ రిసోర్స్. అదే ఇది మనకి ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. కోల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూయల్. అంటే ఇది ఫస్ట్ కుకింగ్ పర్పస్ యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ అలాగే ఇంకా కోల్ని ఇంకా ఎక్కడే యూజ్ చేసేవాళ్ళం, రైల్వే ఇంజన్స్లో ఇంజన్ కదలడానికి అవసరమైన వాటర్ వేపర్ ఏదైతే క్రియేట్ చేయాలో అక్కడ ఫ్యూయల్ కింద కోల్ని యూజ్ చేసేవాళ్ళం. అలాగే ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తాము. సో కోల్ నుంచి జనరేట్ చేసే ఎలక్ట్రిక్ పవర్ని థర్మల్ పవర్ అని అంటాం. నెక్స్ట్ అలాగే చాలా ఇండస్ట్రీస్లో ఈ కోల్ని మనం ఫ్యూయల్గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అసలు స్టోరీ ఆఫ్ కోల్ని అబ్జర్వ్ చేసినట్లయితే 300 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి జరిగే ఇప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైతే ఉంటాయి, ఎర్త్ క్వేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఇలాంటివి జరిగినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ట్రీస్ అనేవి మట్టిలో కప్పబడిపోవడం అనేది జరిగిందనమాట. సో ఇయర్ బై ఇయర్ గ్రాడ్యువల్గా వాటి మీద మట్టి పొరలు ఏర్పడడం, సో ఇవి బాగా అడుక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అలా అడుక్కి వెళ్ళిపోయే క్రమంలో ఏమైందంటే వాటి మీద హై ప్రెజర్ అండ్ టెంపరేచర్ అనమాట, చాలా ఎక్కువ పీడన ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఆ డెడ్ ప్లాంట్స్ ఏమైతే ఉంటాయో అవి స్లోలీ కన్వర్టెడ్ ఇంటూ కోల్ అనమాట, నెమ్మదిగా కోల్ కింద కన్వర్ట్ అయ్యడం జరిగింది. సో ఇలా డెడ్ వెజిటేషన్ ఏదైతే ఉందో అవి నెమ్మదిగా కోల్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని కార్బోనైజేషన్ అంటాము. సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్ ఈజ్ కాల్డ్ కార్బోనైజేషన్. సో డెడ్ వెజిటేషన్ అంటే డెడ్ ప్లాంట్స్ నుంచి కోల్ వచ్చింది కాబట్టి ఈ కోల్ని మనం ఫాజిల్ ఫ్యూయల్ అని కూడా అంటాము. సో ఇక్కడ ఏంటంటే కోల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫాజిల్ ఫ్యూయల్. నెక్స్ట్ కోల్ నుంచి మనం ఒక 3 ప్రోడక్ట్స్ని మెయిన్గా తీసుకుంటాము. అవి ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ అసలు కోల్ని మెయిన్గా మనం బర్న్ చేసినట్లయితే, మండించినట్లయితే ఎక్కువ పర్సంటేజ్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే ఈ కోల్ని మన ఇండస్ట్రీస్లో కనుక మనం శుద్ధి చేసి అంటే ప్రాసెస్ చేసినట్లయితే కోకు, కోల్ తారు, కోల్ గ్యాస్ అనే 3 ఇంపార్టెంట్గా మన ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి కోల్ నుంచి. సో కోక్ గురించి చూసినట్లయితే కోక్ ఈజ్ ఎ టఫ్ స్ట్రాంగ్ మెటీరియల్. అలాగే ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది, పోరస్ మెటీరియల్. అలాగే దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే
స్టీల్ ఫ్యాక్టరీస్ అంటే స్టీల్ని తయారు చేయడానికి ఈ కోక్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలాగే ఓర్స్ నుంచి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా కోక్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ అలాగే కోల్ తార్ని అబ్జర్వ్ చేసినట్లయితే కోల్ తార్ అనేది లిక్విడ్. ఇది ఎలా ఉంటుందంటే దీని స్మెల్ అన్ప్లెజెంట్ స్మెల్, బ్లాక్ కలర్లో ఉంటుంది. కోల్ తార్ అనేది లిక్విడ్, బ్లాక్ కలర్, అన్ప్లెజెంట్ స్మెల్. అయితే ఈ కోల్ తార్ అనేది మనం చాలా ఎక్కువ అంటే డైలీ లైఫ్లో చాలా సందర్భాల్లో ఈ కోల్ తార్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే చాలా ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాము. అంటే సింథటిక్ డైస్, అలా సింథటిక్ డైస్ తయారీలోను డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్స్, పెర్ఫ్యూమ్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్, ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్, అలాగే హౌస్ రూఫ్స్ అనమాట, ఇంటి పైకప్పులు, వీటన్నిటిలో తయారీలోనూ కూడా మనం కోల్ తార్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కోల్ తార్ స్మెల్ అనేది అన్ప్లెజెంట్గా ఉన్నప్పటికీ కూడా పెర్ఫ్యూమ్స్ తయారీలో, పెయింట్స్ తయారీలో ఈ కోల్ తార్ని యూజ్ చేస్తాము. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాఫ్థలిన్ బాల్స్. సో నాఫ్థలిన్ బాల్స్ అనేవి కలరా ఉండాలని మనం ఎక్కువగా ఇళ్లలో బీరువాల్లో వేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అంటే అక్కడ ఆ మాత్లు ఏమైతే ఉంటాయో వాటిని ఇన్సెక్ట్స్ కానీ మాత్స్ కానీ అవి బయటికి పోవడం కోసం ఈ నాఫ్థలిన్ బాల్స్ని యూజ్ చేస్తాం. ఈ నాఫ్థలిన్ బాల్స్ అనేవి కోల్ తార్తో తయారు చేస్తారు. అలాగే మనం రోడ్స్ వేయడానికి పైన తారు వేస్తాం కదా, తారు వేసేటప్పుడు కోల్ తార్ని యూజ్ చేసేవారు. అయితే కోల్ తార్ ప్లేస్లో ఇప్పుడు బిట్యూమిన్ అనే పెట్రోలియం ప్రోడక్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి, ఈ కోల్ తార్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం సింథటిక్ డైస్, అలాగే కొన్ని ఎక్స్ప్లోజివ్స్, పెర్ఫ్యూమ్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్, ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్, రూఫింగ్ మెటీరియల్, డ్రగ్స్, వీటన్నిటిలోనూ కూడా వీటన్నిటిని తయారు చేసే ఇండస్ట్రీస్లో ఈ కోల్ తార్ని యూజ్ చేయడం, అలాగే నాఫ్థలిన్ బాల్స్ తయారీలో యూజ్ చేయడం, బిట్యూమినస్ ఉపయోగించక ముందు రోడ్స్ వేసేటప్పుడు కూడా కోల్ తార్ని యూజ్ చేయడం అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బిట్యూమిన్ అని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా కోల్ గ్యాస్ చూద్దాం. ఈ కోల్ గ్యాస్ అనేది ఏంటంటే కోల్ గ్యాస్ అనేది ఈ కోక్ నుంచి కోల్ గ్యాస్ ఈజ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ కోల్ టు గెట్ కోక్ అనమాట. కోల్ నుంచి కోక్ని తయారు చేసేటప్పుడు ఈ కోల్ గ్యాస్ అనేది వస్తుంది. అలాగే ఈ కోల్ గ్యాస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు 1810 అంటే 1810వ సంవత్సరంలో న్యూయార్క్లో ఇక్కడ కోల్ గ్యాస్ని స్ట్రీట్ లైటనింగ్ అంటే వీధి దీపాలను వెలిగించడానికి 1810వ సంవత్సరం 1810లో న్యూయార్క్లో ఉపయోగించడం జరిగింది. అలాగే అంటే ఏంటంటే స్ట్రీట్ లైట్స్ని వెలిగించడానికి కోల్ గ్యాస్ని మొట్టమొదటిసారిగా లండన్లోను అలాగే న్యూయార్క్లోను 1810లో లండన్లోను, న్యూయార్క్లో 1820లోనూ ఉపయోగించడం జరిగిందనమాట. మనం ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది చూద్దాము. అలాగే ఈ కోల్ గ్యాస్ని అనేది ఎక్కువగా ఫ్యూయల్గా ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. చాలా ఇండస్ట్రీస్లో ఈ కోల్ గ్యాస్ని ఫ్యూయల్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక పెట్రోలియం చూద్దాం. ఈ పెట్రోలియం అనేది నవేడేస్ పెట్రోలియం లేకుండా అసలు ఏ వెహికల్స్ లేవు మనకి. మోటార్ వెహికల్స్, ట్రక్స్, ట్రాక్టర్స్ అన్నిట్లోనూ కూడా డీజిల్, పెట్రోలియం రెండు కూడా ఇది కానీ అది కానీ ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి కూడా న్యాచురల్ రిసోర్సెసే. అయితే న్యాచురల్ రిసోర్సెస్ అయినప్పటికీ కూడా ఇవి ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. అలాగే ద వర్డ్ పెట్రోలియం ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ పెట్రా, రాక్ అండ్ ఒలియం, ఆయిల్, యాజ్ ఇట్ ఈజ్ మైండ్ ఫ్రమ్ బిట్వీన్ ద రాక్స్ అండర్ ఎర్త్, యాజ్ అంటే రెండు రాళ్ల మధ్య నుంచి దీన్ని తీయడం అనేది జరుగుతుంది అనమాట. సో పెట్రా అంటే రాక్, ఒలియం అంటే ఆయిల్ అనమాట. పెట్రోలియంలో పెట్రా మీన్స్ రాక్, ఒలియం అంటే ఆయిల్. టూ రాక్స్ మధ్యన ఉన్న దాని నుంచి తీయడం అనమాట, మైనింగ్ చేయడము. నెక్స్ట్ అలాగే పెట్రోలియం వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ ద సీ. అంటే ఈ పెట్రోల్ ఎలా తయారైంది, అసలు ఏ రాక్స్ మధ్యలో ఎలా జాయిన్ అయింది అని నేనంటే ఇవి సముద్రంలో నివసించే
కొన్ని నివసించే జీవుల వల్ల ఏర్పడింది అని చెప్తాం. అంటే ఈ జీవులు ఏవైతే ఉన్నాయో, అంటే యాజ్ దీస్ ఆర్గానిజమ్స్ డైడ్ దేర్ బాడీస్ at the bottom of the sea and got covered with layers of sand and clay. ఎప్పుడైతే ఈ జీవులు చనిపోతాయో ఇవి సముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళిపోవడం, ఇయర్ బై ఇయర్ వాటి మీద శాండ్ క్లే అనేవి ఒక పొరల్లా ఏర్పడడం. సో మిలియన్ ఇయర్స్ తర్వాత అంటే అలా ఏర్పడడం అని ఏమైంది, అక్కడ టెంపరేచర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం, కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అవి కన్వర్టెడ్ ఇంటూ పెట్రోలియం, పెట్రోలియం అనమాట. సో ఏంటంటే అందుకని ఈ పెట్రోలియం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాజిల్ ఫ్యూయల్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే సెపరేటింగ్ ద వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ ఫ్రాక్షన్స్ ఆఫ్ పెట్రోలియం ఈజ్ నోన్ యాజ్ రిఫైనింగ్. ఇట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ పెట్రోలియం రిఫైనరీ. సో ఇలా వచ్చిన పెట్రోలియంని మనం రకరకాల పద్ధతులను ఉపయోగించి దీన్ని అంటే శుద్ధి చేయడం జరుగుతుంది. దాన్ని రిఫైనింగ్ అంటాం మనం. ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ ద వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ ఫ్రాక్షన్స్ ఆఫ్ పెట్రోలియం ఈజ్ నేమ్ యాజ్ రిఫైనింగ్. ఇట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ పెట్రోలియం రిఫైనరీ. సో దీన్ని ఇలా మనం అందులో ఉండే అన్నిటిని కూడా సెపరేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రిఫైనింగ్ అంటాము. ఇది పెట్రోలియం రిఫైనింగ్లో జరుగుతుంది అనమాట, రిఫైనరీస్లో జరుగుతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ పెట్రోలియం గురించి చూద్దాం మనం. ఇక్కడ కాన్స్టిట్యూన్స్ అంటే అందులో పెట్రోలియంలో ఏమేమి ఉంటాయి. పెట్రోలియం గ్యాస్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఎల్పిజి, పెట్రోల్, కిరోసిన్, డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్, పారఫిన్ వ్యాక్స్, బ్యూటిమిన్. ఇవన్నీ మెయిన్గా పెట్రోలియంలో ఉండే వివిధ రకాల అంశాలు అనమాట. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఫ్యూయల్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీస్ అనమాట, కుకింగ్ అనమాట, ఫ్యూయల్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ పెట్రోల్ అంటే ఏంటి, మోటార్ ఫ్యూయల్, ఏవియేషన్ ఫ్యూయల్, సాల్వెంట్ ఫర్ డ్రై క్లీనింగ్లో పెట్రోల్ని యూజ్ చేస్తాము. మోటార్ ఫ్యూయల్, ఏవియేషన్ ఫ్యూయల్. కిరోసిన్ ఫ్యూయల్ ఫర్ స్టవ్స్, ల్యాంప్స్ అండ్ ఫర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ కిరోసిన్ ఆజో ఫ్యూయల్ అనమాట. డీజిల్ ఫ్యూయల్ ఫర్ హెవీ మోటార్ వెహికల్స్ లైక్ ఎలక్ట్రిక్ జనరేటర్స్, లారీస్ ఇలాంటివన్నిటిలోనూ కూడా డీజిల్ని యూజ్ చేస్తాం. లూబ్రికేటింగ్ ఆయిల్, లూబ్రికేషన్ అనమాట. పారాఫిన్ వ్యాక్స్, ఆయింట్మెంట్స్, క్యాండిల్స్, వ్యాజ్లైన్. నెక్స్ట్ బ్యూటిమిన్, పెయింట్స్, రోడ్ సర్ఫేసింగ్ అనమాట. తార్లా యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా ఇందాక మనం. సో ఇక్కడ ఏంటంటే పెట్రోలియంలో ఉండే మెయిన్గా ఏమేమి ఉన్నాయి అంటే ఈ పెట్రోలియం ఎల్పిజి, పెట్రోలు, కిరోసిన్, డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్, పారాఫిన్ వ్యాక్స్, బ్యూటిమిన్. మనం మెయిన్గా ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది కంపల్సరీగా చదవాలి. సో ఇది జాగ్రత్తగా చూడండి మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మిగతా టాపిక్ అంతా డిస్కస్ చేద్దాం.